మేడం ఇక క్రోధినామ సంవత్సరంలో తదుపరి రాశి 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా చెప్పండి? ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం కన్నా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ శని అందరూ భయపడుతున్నారు. అందరికీ చాలా మంది వస్తారు కదా! ఈ కర్కాటక రాశి అంటేనే భయపడతారనమాట. ఎందుకంటే అష్టమ శని ఏం చేస్తారు పాపం. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ఇస్తారు మనకి శని. అందుకనే శని గ్రహానికి ఏంటంటే ఎప్పుడు మనం ఎక్కువ కాళ్ళు పట్టుకోవాలి అంటాం. ఈశ్వరుడు స్నానం కూడా ఇచ్చాం. శనీశ్వరుడు అంటాం అనమాట. అంటే ఈశ్వరుడు స్నానం కూడా ఇచ్చాం. ఏంటంటే ఆయన ఇలా ఫ్లిప్ చేసేస్తారు. అంటే మనం మంచి పనులు చేస్తే మనం పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్ దాన్ని తీసుకెళ్తారు. నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్ దాన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు మనం కర్కాటక రాశి వాళ్ళ ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. ఓకే. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఏంటి? లాస్ట్ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. బాగుంది. ఆదాయం కూడా చాలా పెరిగింది అని చెప్పుకోవాలన్నమాట. అష్టమంలో శని ఉన్నారు. 9వ ఇంట్లో భాగ్యంలో ఏమో మనకి రాహు ఉన్నారు. 10వ ఇంట్లో గురుడు ఉన్నాడు. అదే 11వ ఇంట్లో వెళ్తే మే ఫస్ట్‌కి గురువు ఏమో 11వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే ఏంటి? వర్షం కురుస్తుంది, డబ్బుల వర్షం. అంతే కదా! చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 9th లార్డేమో 11th వెళ్తున్నాడు. ఇంకా ఎంత బాగుండాలి అంటే లాభస్థానానికి వెళ్తున్నారు గురువు. ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అసలు ఆలోచించక్కర్లేదు. వీళ్ళు కెరియర్‌లో బాగా పైకొస్తారు, రాణిస్తారని చెప్పుకోవాలి. ఎక్స్‌పెండిచర్ అయితే తప్పదు. ఎందుకంటే అష్టమ శని దాని ప్రభావం అయితే ఉంటుంది కదా! సో, సత్సంబంధాలు కూడా వీళ్ళకి ఏర్పడతాయి. అంటే ఏంటంటే పైకొచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే సత్సంబంధాలు ఎవరితో ఏర్పడతాయి? కెరియర్ పరంగా ఇప్పుడు మనకి కన్సల్టెంట్ కాకపోతే మనకు ముఖ్యమైన వ్యక్తులు అంటూ ఉంటాం. వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పాలిటీషియన్స్, లీడర్స్‌తో సంబంధాలు, పార్టీ లీడర్స్‌తో కానీ పైకెళ్ళే సూచనలు. దాంట్లో పైవాళ్ళు సపోజ్ మనకి ఇమ్మీడియేట్‌గా ఉన్న బాస్ కాకుండా సూపర్ బాసెస్‌తో వాళ్ళు గుర్తింపు కూడా పొందుతారు. ఎందుకంటే శ్రమ అనేది అధికమే కదా! శ్రమకి తగిన ఫలితం ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్లానెటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. తప్పక బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎక్కడ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎక్స్‌పెండిచర్ అనేది చాలా ఎక్కువ అనేది ఇందాకనే నేను చెప్పాను. అది దేంట్లో అవుతుందంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్, అట్ ద సేమ్ టైమ్ పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సో, పిల్లల మీద కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టాలి. అలాగే ఏంటంటే వాళ్ళ హెల్త్ మీద, అంటే ఎవరి హెల్త్ మీద? చుట్టూ ఉన్న పెద్దవాళ్ళ పేరెంట్స్ హెల్త్ అవ్వచ్చు, పేరెంట్స్ ఇన్ లా హెల్త్ అవ్వచ్చు. వాళ్ళ మీద కొంచెం ధ్యాస పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మనం ఎప్పుడు ఏం చెప్తాం? పర్సనల్ డెవలప్‌మెంట్ మీదకి వెళ్ళమంటాం. అంటే ఏంటంటే ఒక మెడిటేషన్ చేసుకోవడం గానీ, కామ్‌గా ఉండడం. ఒక పూజలు చేసుకోవడం గానీ, జపాలు చేసుకోవడం గానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి క్రయ విక్రయాలు బాగా లాభాలు వస్తాయి. అందుకనే కాసుల వర్షం కురుస్తుంది. అంటే బాగుంటుంది. అంటే మనం ఏదైనా మనం కంపారిజనే కదా! లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి కంపారిజన్ చేస్తున్నాము. తప్పక వాళ్ళకి బాగుంటుంది. అన్ని ప్లసెసే కనిపిస్తున్నాయి ఎక్కువ. అందుకని మైనస్ లేదని నేను చెప్పట్లేదు కదా! ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. అది మొత్తం పరిశీలించుకోవాలంటే తప్పక జాతకం చూసుకోవాల్సిందే. వ్యక్తిగత జాతకం అనేది మళ్ళా మనకి వస్తుందన్నమాట. ఎక్కడ తిరిగినా మనం అక్కడికే వస్తాము. ఇవి 2 మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పాలిటీషియన్స్‌కి నేను ఇందాక చెప్పినట్టు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు గానీ, ఇంకా లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఉన్నవాళ్ళు కానీ తప్పక వాళ్ళు లాభం పొందుతారు. ఎవరైనా బిజినెస్ పార్ట్నర్‌షిప్ పెట్టుకోవాలి అన్న వాళ్ళకి కూడా శుభ్రంగా పైకొస్తారు. పెడతారు కూడాను, బాగా పైకొస్తారు. మనం మాట్లాడుకునేది సంవత్సరం. పెట్టడం అనేది జరుగుతుంది. నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే పైకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా మంచి రోజులే ఇప్పుడు. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్‌తో మనం పోల్చుకున్నాము అంటే ఎక్కువ టెన్షన్ అనేది ఉండేది. అంటే యాంగ్జైటీ అనొచ్చు, టెన్షన్ అనొచ్చు, ఉధృత అనొచ్చు. ఏదైనా సరే అవన్నీ తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో, హెల్త్ విషయంలో. అంటే ఫ్యామిలీ పరంగా అందరూ వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పర్స్యూట్‌లో కూడా వీళ్ళకి ఎక్కువ ధ్యాస ఉంటుంది. థర్డ్ ఏమో మనకి కేతు అయ్యారు కదా! నాట్ ఓన్లీ దట్ వాళ్ళ తోబుట్టువులు ఉంటారు కదా! తోబుట్టువులతో కలయిక, సత్సంబంధాలు ఏర్పడడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇచ్చిపుచ్చుకోవడం అనేది, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా కనిపిస్తోందనమాట. అంటే ఖరీదైన వస్తువులు ఇవ్వాలన్నా మనకి డబ్బు ఉండాలి. పుచ్చుకోవాలన్నా పుచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇవ్వాలి కదా!
సో తప్పక ఏంటంటే వీళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుంది, అడ్వాన్స్మెంట్ కూడా ఉంది. అలాగే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు నాకు వీసా రాలేదు, నేను అందుకని వెళ్ళలేకపోయాను, లేకపోతే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఉంటుంది కదా, మనకి వర్క్ వీసా ఒకటే కాదు కదా, ఇంకా పేపర్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి, అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక చంద్రుడికి పరిహారం చేయడం అంటే ఏంటంటే మండే రుద్రాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గణపతికి కూడా చేయడం అనేది, ఎలాగే రుద్రాభిషేకం చేసినప్పుడు గణపతికి తప్పక చేస్తామో, గణపతిని కొలవడం అనేది చాలా మంచిది అనమాట. ఫారిన్ వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా పనులు తొందరగా అవ్వాలంటే విఘ్నాలు రాకుండా తొందరగా అవుతాయి అన్నమాట. చాలా బాగా చెప్పారు. కర్కాటక రాశి వారికి కూడా సంవత్సరం అంతా చాలా బాగుంది. క్రోధనామ సంవత్సరం అని భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీకు సంవత్సరం అంతా గడిచిపోతుంది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా మీ వ్యక్తిగత జాతకాలని ఒక్కసారి పరిశీలించుకోవాలి. చెప్పే విషయాలు అందరికీ వర్తించే సంవత్సరం మొత్తానికి సంబంధించి చెప్తూ ఉంటారు కాబట్టి మనకి ఎంతవరకు కరెక్ట్, మనం ఏ రాశిలో ఉన్నాం, ఏ నక్షత్రంలో ఉన్నాం, సో ఈ రాశికి ఆ నక్షత్రానికి ఏ పరిహారాలు కావాలి, ఈ విషయాలన్నీ కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. తప్పకుండా మీకు పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి కర్కాటక రాశి వారందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ చేరాలి ఈ విషయం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.